శ్రీ గురుభ్యో నమ. బాలవ్యాకరణం తత్సమ పరిచ్ఛేదంలో ఇంతవరకు మీరు సంస్కృత పదాలు తెలుగు పదాలుగా మారేప్పుడు, అంటే తత్సమ పదాలు తెలుగులో వాడేప్పుడు ఏ విధమైనటువంటి విభక్తి ప్రత్యయాలు చేరుతాయి అనేటువంటి వాటిని తెలుసుకునేందుకు గాను విభక్తి ప్రత్యయాలను తెలుసుకున్నారు. అంతేకాకుండా ఏకవచన బహువచన ప్రత్యయాలు, ఉభయవచన ప్రత్యయాలు ఏవో తెలుసుకున్నారు. ఇప్పుడు వాటిలో అజంత శబ్దాల్లో అందున అదంత శబ్ద రూపాలు, ఏకవచన రూపాలు ఏ విధంగా ఉంటాయి, అకారాంతములైనటువంటి శబ్దాల్లో ఏకవచన రూపాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇందులో చదవబోతున్నారు. అందులో మొదటగా స్త్రీ స్త్రియగ్జడ భిన్నంబులును వాని విశేషణంబులును మహత్తులనంబడు. ఈ సూత్రం సంజ్ఞా సూత్రం. అంటే మహత్తులు అనేటువంటి సంజ్ఞను గురించి చెబుతున్నాడు. వేటిని మహత్తులు అంటారు అంటే స్త్రీ స్త్రియక్ జడ భిన్నంబులు. స్త్రీలు స్త్రియక్కులు. స్త్రియక్కులు అంటే ఏమిటి అంటే పశుపక్ష్యాదులు. జడములు అంటే అచేతనములు, చెట్టు మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని, వీటి విశేషణాలు కూడా, వీటి విశేషణాలు కానివి ఏవైతే ఉన్నాయో వాటిని మహత్తులు అంటారు. స్త్రీ స్త్రియక్ జడ భిన్నంబులు. స్త్రీలు స్త్రియక్కులు జడములు వీటికంటే భిన్నమైనవి మరియు ఆ భిన్నమైన వాని యొక్క విశేషణాలు, వాటికి మహత్తులు అని పేరు. అయితే ఈ సూత్రాన్ని విన్నటువంటి కొందరు చదువు పట్ల సరి అయినటువంటి శ్రద్ధ కానీ భక్తి కానీ గౌరవం కానీ లేనటువంటి వాళ్ళు కొన్ని దుర్వ్యాఖ్యలు చేస్తారు. ఏమని అంటే మన వాళ్ళు ఆడవాళ్లను పశుపక్ష్యాదులను ఒకే ఘాటిన కట్టినారోయ్ అంటూ, కాబట్టి మన వాళ్లకు స్త్రీల పట్ల గౌరవం లేదు అంటూ. అది వారి యొక్క అజ్ఞానాన్ని తెలుపుతుంది కానీ దాన్ని విని భ్రమపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చెప్పింది భాషలో ఏం జరుగుతుంది అనే దాని గురించి ఇక్కడ చెప్పాలి. ఎందుకనంటే ఒక స్త్రీ వాచకం ఉన్నదనుకుందాం. ఉదాహరణకు సీత అనే ఆమె ఉన్నది. సీత వెళ్ళినది అంటాం. అంటే పశుపక్ష్యాదుల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఉదాహరణకు గోవు వెళ్ళినది అంటాం, లేదా ఇక్కడ ఉన్న చిలుక వెళ్ళినది అంటాం. లేదా జడముల గురించి చెప్పాల్సి వస్తే ఉదాహరణకు ఏవైనా మనం కొండల గురించి చెప్తున్నాం అనుకుందాం. కొండలు పూర్వకాలంలో రెక్కలు కట్టుకొని ఎగిరిపోయేవట. కాబట్టి అటువంటి పరిస్థితిలో చెప్పినాం అనుకుందాం. ఇక్కడ ఇంతకు ముందు ఉన్నటువంటి కొండ వెళ్ళినది అని చెప్తాం. ఇక్కడ స్త్రీలైనా స్త్రియక్కులైనా ఇంకా జడములైన వెళ్ళినది అనేటువంటిది ఒకే రూపం ఉన్నది. అదే వీటికి భిన్నమైనది ఏదైతే ఉన్నదో ఏది మహత్తు. ఆ మహత్తులో ఎట్లా చెప్తాం? రాముడు స్త్రీ స్త్రియక్ జడ భిన్నం కదా. రాముడు అనేది లింగ శబ్దం. కాబట్టి
రాముడు వెళ్ళినాడు. ఇక్కడ పుంలింగ రూపాలు ఒక తీరు ఉంటాయి, స్త్రీలింగానికి సంబంధించినటువంటివి ఒక తీరుగా ఉంటాయి. కాబట్టి భాషలో ఈ లక్షణం ఉంది కాబట్టి మన వాళ్ళు పూర్వులు ఈ విధంగా సూత్రాన్ని చెప్పారు. స్త్రీ స్త్రీయ జడ భిన్నంబులును వాని విశేషణంబులును మహత్తులన్నమాట. వాటిని మహత్తులు అంటారు. పుంలింగం కావాలి, వాచకం కావాలి, అటువంటి వాటిని మహత్తులు అని అంటారు. ఇవి కాని వాటిని ఏమంటారు? మహత్తులు కానివి అమహత్తులు. కాబట్టి స్త్రీ జడ భిన్నములు కానటువంటి వాటిని మహత్తులు అంటారు. కేవలం స్త్రీవాచకాలను గురించి చెప్పేప్పుడు మహతీ వాచకాలు అంటారు. ఇక అన్నిటిని కలిపి వాటిని స్త్రీ జడ భిన్నములను జడములను స్త్రీ జడములను అమహత్తులు అని అంటారు. ఇక్కడ స్త్రీ జడ భిన్నంబులు వాని విశేషణంబులను మహత్తులనంబడు అని చెప్పినప్పుడు పుంవాచక శబ్దం ఏదైతే ఉందో అది మహత్తు అన్నాం. మరి వాటి విశేషణాలు కూడా ఏ విధంగా అవుతాయి అని అంటే బలవంతుడు అయిన భీముడు అంటాం. ఇక్కడ బలవంతుడు అనేటువంటిది విశేషణం, అది కూడా పుంలింగంలోనే ఉంది. కాబట్టి వాటి విశేషణాలు కూడా మహత్తులు అని చెప్పి చెప్పబడతాయి. స్త్రీ జడ భిన్నంబులును వాని విశేషణంబులును మహత్తులనంబడు. స్త్రియక్కులనగా పశుపక్ష్యాదులు, జడములనగా అచేతనములు చెప్పి చెప్పాడు. ఈ విషయం చెబుతూ నేను పుంవాచక శబ్దాలు కావాలి, పుంలింగాలు కావాలి అని అన్నాను. ఈ మాటకు అర్థం ఏమిటి అని అంటే పుంలింగము, స్త్రీలింగము, నపుంసకలింగము అనేటువంటి విభాగం ఏదైతే ఉందో అది సంస్కృత వ్యాకరణంలో చెప్పబడింది. అయితే లింగ విషయానికి వస్తే తెలుగులో సంస్కృతంలో భేదం ఉంది. సంస్కృతములో శబ్దాన్ని బట్టి లింగం ఉంటుంది, తెలుగులో అర్థాన్ని బట్టి లింగం ఉంటుంది. సంస్కృతంలో శబ్దాన్ని బట్టి లింగం అనేదానికి ఉదాహరణ కళత్రం అనే మాటకు అర్థం భార్య అని. కానీ కళత్ర శబ్దం నపుంసకలింగం, కళత్రం అని. అదే భార్య అని అర్థం ఇచ్చేటువంటి మరొక శబ్దం ఉంది, దారాహ అని. ఈ దారాహ అనే దానికి అర్థమేమి, అది ఏం లింగములో ఉంది అంటే పుంలింగములో ఉంది, బహువచనములో ఉంది. ఈ దారా శబ్దము నిత్య బహువచనం, అది ఎప్పుడు బహువచనంలోనే ఉంటుంది. దానికి ఏకవచనం కానీ ద్వివచనం కానీ ఉండదు, అది పుంలింగంలో ఉంటుంది. కాబట్టి భార్య అనే అర్థం ఇచ్చేటువంటి దారా శబ్దమేమో పుంలింగం, బహువచనం. అదే కళత్ర శబ్దం నపుంసకలింగం, పత్ని అనే శబ్దం స్త్రీలింగం. అదేవిధంగా స్నేహితుడు అనే అర్థం వచ్చేటువంటి మిత్ర శబ్దం ఉంది, మిత్రం అనేది నపుంసకలింగం. అదే మిత్ర శబ్దాన్ని పుంలింగంలో వాడితే మిత్ర అని అనేది ఉంటే దానికి సూర్యుడు అని అర్థం. కాబట్టి సంస్కృతంలో శబ్దాన్ని బట్టి లింగం ఉంటుంది, అదే తెలుగులో అర్థాన్ని బట్టి లింగం ఉంటుంది. స్నేహితుడు అని చెప్పేటువంటి మిత్ర శబ్దానికి తెలుగులో మా మిత్రము, మా మిత్రుడు వచ్చినాడు అని చెప్తాం, అంతే తప్ప అక్కడ వచ్చినది అని చెప్పి చెప్పాం. కాబట్టి పుంలింగము అనే మాటకు అర్థం ఏమిటి? మనం సంస్కృతంలో ఉండేటువంటి పుంలింగాన్ని మనం నిర్దేశిస్తున్నాం అన్నట్టు. తెలుగులో చెప్పదలుచుకున్నప్పుడు మహత్తు అని చెప్పి చెబుతాం.
ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకోవాలి. తరువాతి సూత్రం, క్లీబంబులు మిత్రాదులు మహద్వాచకంబులు విభాషం పుంలింగ తులియంబులగు. మిత్ర మొదలైనటువంటి శబ్దాలు ఉన్నాయి. మిత్రాదులు అంటే మిత్ర ఆదులు, మిత్ర మొదలైనటువంటివి అని అర్థం. మిత్ర మొదలైనటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి క్లీబంబులు అంటే నపుంసకలింగములు సంస్కృతంలో. అవి తెలుగులో మహద్వాచకంబులు, అవి మహత్తును తెలిపేవి. అప్పుడు అవి ఏమవుతాయి? విభాషన్ పుంలింగతుల్యంబులగు. అవి తెలుగులో వికల్పంగా పుంలింగముతో సమానమైనవి అవుతాయి. అంటే సామాన్యంగా ఏమవుతుంది? మిత్ర శబ్దం ఉన్నదనుకుందాం. సామాన్యంగా పుంలింగంలో అకారాంత శబ్దం ఏ విధంగా ఉంటుంది? రాముడు అని ఉంటుంది. ఆ విధంగా మిత్ర శబ్దం ఏం కావాలి? మిత్రుడు కావాలి. అట్లే నపుంసకలింగ శబ్దం ఎట్లా ఉంటుంది? వనము అన్నట్లు ఉంటుంది. మిత్ర శబ్దం నపుంసకలింగం కదా సంస్కృతంలో. మరి తెలుగులో వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి? నపుంసకలింగ శబ్దానికి ఏ నియమాలైతే వర్తిస్తాయో అవి వర్తిస్తే మిత్రము అని ఉండాలి. కాబట్టి పుంలింగ తుల్యంబులగు అంటున్నారు. పుంలింగ తుల్యములు అంటే ఏమన్నట్టు? సంస్కృతములో పుంలింగ శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుగులో వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటాయో ఆ విధమైనటువంటి రూపాలు ఉంటాయి అని అర్థం. అవి ఎప్పుడు? మహద్వాచకములు అయినప్పుడు మాత్రమే. మహద్వాచకములు కానప్పుడు పుంలింగ తుల్యములు కావు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. మిత్రాదులు అంటే ఏవి అంటే మిత్ర, శరణ, ప్రధాన, పాత్ర మొదలైనటువంటివి. ఇవి ఏ విధంగా ఉంటాయి? మహద్వాచకమైనప్పుడే అని ఎందుకన్నాను అంటే, ఉదాహరణకు పాత్ర శబ్దం ఉన్నది. అది సంస్కృతంలో నపుంసకలింగం. ఉదాహరణకు మనం తెలుగులో మహద్వాచకంగా వాడినం అనుకుందాం. ఇతడు దానపాత్రుడు అనవచ్చు. దానమునకు పాత్రుడైన వాడు. అక్కడ పాత్రుడు అని పుంలింగ తుల్యం అవుతుంది. ఒకవేళ కనుక అది మహద్వాచకమే కాలేదనుకో, అక్కడ పుంలింగ తుల్యత అనే మాటనే లేదు. ఉదాహరణకు మనం పాత్రల గురించి చెప్తున్నాం అనుకున్నాం. అది మహద్వాచకం కాదు. మా ఇంట్లో వెండి పాత్ర ఉన్నది లేదా స్వర్ణ పాత్ర ఉన్నది అని చెప్పదలుచుకున్నాం అనుకున్నాం. అది మహద్వాచకం కాదు కదా. అప్పుడు పుంలింగ తుల్యత అసలే రాదు. కాబట్టి అందుకు నేను మహద్వాచకమైనప్పుడే అని చెప్పాను. వీటిని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. క్లీబంబులు మిత్రాదులు మహద్వాచకంబులు విభాషం పుంలింగతుల్యంబులవు. మిత్ర, శరణ, ప్రధాన, పాత్రాదులు మిత్రాదులు. వీటిని మిత్రాదులు అంటారు. ఇక తర్వాతి సూత్రం, నిత్తు బిందుపూర్వకం బగు. నిత్తు, నిత్తు అంటే ఏమిటి? నకారము ఇత్తుగా కలదానికి ముందు బిందువు వస్తును అని అర్థం. నిత్తు అంటే నకారము అని అర్థం. నకారం ఇత్తుగా ఉన్నటువంటి ప్రత్యయం ఏదైతే ఉంటుందో దానికి ముందు బిందువు వస్తుంది. బిందువు అంటే ఏంటి? పూర్ణము, సున్నా అని అర్థం. కార్యార్థము ప్రత్యయాదులందు నిబద్ధమై ప్రయోగించినప్పుడు మానంబడు వర్ణము ఇత్తునాప్తు. ఇత్తు అంటే ఏమిటి అనేదాన్ని ఇక్కడ నిర్వచిస్తున్నాడు. కార్యార్థము అంటే ఒక అవసరం కోసం, ఒక పని కోసం ప్రత్యయాదులందు, ప్రత్యయం మొదలైనటువంటి వాటి యందు నిబద్ధమై ప్రయోగించునప్పుడు మానంబడు వర్ణము. ప్రత్యయాదుల్లో అది నిబద్ధమై ఉంటుంది.
కలిసి ఉంటుంది. కానీ ప్రయోగ దశలో అది మానబడుతుంది. దాన్ని మనం గ్రహించం. అటువంటి వర్ణమును ఇత్తు అంటారు. నాకు అర్థం కాలేదయ్యా, స్పష్టంగా చెప్పు అంటే ఉదాహరణము మీద స్పష్టంబగు అంటున్నాడు. మీకు ఉదాహరణతోటి స్పష్టమవుతుంది అని చెప్పి చెప్తున్నాడు. అది ఏ విధంగా స్పష్టమవుతుంది అనేది మీకు తర్వాత సూత్రములో అర్థమవుతుంది. నిత్తు బిందుపూర్వకం బహు. ఇక తర్వాత సూత్రం. డుయి వర్ణంబునకు ప్రకృతి అయినది డుమంతం బనడు. డుయి అనేటువంటిది ఒక ప్రత్యయం. ఆ డుయి ప్రత్యయానికి ఏదైతే ప్రకృతి ఉన్నదో దాన్ని డుమంతం అంటారు. ఉదాహరణకు రాముడు అనే పదం ఉన్నదనుకుందాం. అందులో డు అనేది ఉంది కదా, కాబట్టి అది డుయి అనేటువంటి వర్ణకం. డుయి వర్ణకమునకు ప్రకృతి అయింది. డుయి అనే దానికి ఏది ప్రకృతి అయింది? రాముడు అన్నప్పుడు రామ అనేటువంటిది ప్రకృతి అయింది. రామ అనే దాని మీద డుయి వర్ణం చేరుతుంది. కాబట్టి ఆ రామ అనేటువంటి ప్రకృతిని డుమంతం అని అంటారు. ఇది కూడా సంజ్ఞాసూత్రం. ఇక తర్వాత సూత్రంలో పుంలింగంబై మహద్వాచకంబైన నామంబుత్తుది అత్వంబునకు ఉత్వంబగు. ఒకటి పుంలింగ శబ్దం ఉంది. పుంలింగ శబ్దం అనే మాటకు అర్థం సంస్కృతములో పుంలింగమైనటువంటి శబ్దం అని అర్థం. అది మహద్వాచకమైంది. మహద్వాచకం అంటే అర్థం ఏమిటి? తెలుగులో పుంలింగవాచకం అయింది, పుంవాచకం అయింది. అటువంటి శబ్దం యొక్క నామం తుది అత్వంబునకు, చివర ఉండేటువంటి అత్వం ఏదైతే ఉందో, అత్తు ఏదైతే ఉందో ఆ అత్తునకు, అత్ అంటే సపరకరణం చేసిన హ్రస్వ అకారం, ఆ హ్రస్వ అకారమునకు ఉత్వంబగు, ఉత్వము ఆదేశంగా వస్తుంది. అంటే ఉత్ అనేది ఆదేశంగా వస్తుంది. నామంబు అనగా ప్రాతిపదికం. ఇక్కడ నామము అని దేన్ని అన్నాడు? ప్రాతిపదికను అన్నాడు. ప్రాతిపదిక అంటే ఏది? ఏదైతే ప్రత్యయము చేరక ముందు ఉన్నటువంటి ప్రకృతి ఉన్నదో, ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి దానిలో డుమంతం అనుకోవచ్చు, దాన్ని ప్రాతిపదిక అని అంటారు. ఉదాహరణకు రాముడు అన్నప్పుడు డు అనేది ప్రత్యయం, దానికి ప్రకృతి ఏది? రామ అనేది. ఆ ప్రకృతే ప్రాతిపదిక. ఆ ప్రాతిపదికకు, ఆ ప్రాతిపదిక సంస్కృతంలో పుంలింగం కావాలి, తెలుగులో మహద్వాచకం కావాలి. దాని చివరిలో గనక అత్ ఉండేది ఉంటే ఆ అత్తు స్థానంలో ఉత్ వస్తుంది చెప్పి ఈ సూత్రంలో చెప్పాడు. ఉదాహరణ చెబుతున్నాడు. దిత్థ, రామ, భార్గవ, రాజపురుష ఇటివి ప్రాతిపదికములు. అంతే కదా మనం చెప్పుకున్నది ఇందాక. అటువంటి దానికి దిత్థ చివరిలో అత్తు ఉంది కదా, కాబట్టి ఉత్తు వస్తుంది. వస్తే ఏమవుతుంది? దిత్తు. రాము. భార్గవ అనేది భార్గవు. రాజపురుష అనేది రాజపురుషు అని అవుతుంది. ఈ విధంగా అత్వమునకు ఉత్వం వస్తుంది. పుంలింగంబగు మహద్వాచకమునకు నొయ్యవు. సంస్కృతములో అది పుంలింగ శబ్దమై తెలుగులో మహద్వాచకం గనుక అయ్యేది ఉంటే అది అత్తునకు, అంటే ఆ ఏదైతే అకారాంత శబ్దం ఉందో, అదంత శబ్దం ఉందో దానికి డొయ్ వస్తుంది. అదంత శబ్దమే కాదు, ఇంకా వేరే వాటికి కూడా వస్తాయి. మొత్తానికి సంస్కృతంలో పుంలింగం కావాలి, తెలుగులో మహద్వాచకం కావాలి. అటువంటి శబ్దానికి డుయ్ అనేటువంటి ప్రత్యయం వస్తుంది. డుయ్ అంటే ఏది? మొదటి సూత్రంలో చెప్పాడు చూడండి, డూమూవులు ప్రథమ అని. ఆ ప్రథమ విభక్తిలో ఉన్నటువంటి డొయ్, డు అనేటువంటిది ఏదైతే ఉన్నారో దాన్ని డొయ్ ప్రత్యయం అన్నాడు.
ఇచ్చట నుయ్ అంటే ఏమవుతుంది ఇప్పుడు? రామ అనే శబ్దం ఉన్నదనుకుందాం. రామ అనేటువంటి ప్రాతిపదికకు ముందు సూత్రం చేత ఏది పుంలింగం వై మహద్వాచకం వైన అత్తునకు ఉత్వంబగు అనేటువంటి సూత్రం చేత ఉత్వం రాగా రాము అయింది. అయ్యి ఇప్పుడు ఈ సూత్రం చేత పుంలింగమగు మహద్వాచకమునకు డొయ్యగు అనేటువంటి సూత్రం చేత డొయ్ వచ్చింది. అప్పుడు రాము డొయ్ అని ఉంటుంది. ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎత్తు బిందుపూర్వకంబగు అని చెప్పి చదివాం కదా. కాబట్టి దానికంటే ముందు బిందువు వస్తుంది. వస్తే రాము బిందువు డొయ్ అనేది అవుతుంది. ఇప్పుడు దీన్ని కలిపేప్పుడు డొయ్యిలోని నకారము లోపిస్తుంది. లోపించి రాముండు అని అవుతుంది. ఇందాక చెప్పుకున్నాను చూడండి, ఏంది? ఇత్తు ప్రయోగ దశలో ఇత్తు లోపిస్తుంది అని చెప్పుకున్నాం కదా. డుయ్ అనేటువంటిది ప్రయోగించాం. ప్రత్యయానికి ప్రయోగార్హత లేదు. అది ప్రకృతితోటి కలిసినప్పుడే ఉంటుంది. ప్రకృతితోటి కలిసినప్పుడు అది మానబడుతుంది, అంటే ఉచ్చరించడం మానబడుతుంది, రాలిపోతుంది, పడిపోతుంది. కాబట్టి దాన్ని ఇత్తు అని అంటారు. ఇచ్చట వృత్తి చూడండి. ఇచ్చట డొయ్యు అను దాని యందు నకారం ఇత్తు కావున నిత్తు బిందుపూర్వకంబగు అను సూత్రము చేత దువర్ణమునకు ముందు సున్న వచ్చును, పిమ్మట నకారము లోపించును. అదే కదా మనం చెప్పుకున్నా. అప్పుడు ఏమవుతుంది? దిత్థ అనేటువంటి ప్రకృతి మీద దిత్థుడు దిత్థుండు అని అవుతుంది. బిందువుగా ఉండవచ్చు, లేదా ఖండ బిందువుగా కూడా ఉండవచ్చు. అదేవిధంగా రాముడు రాముండు, భార్గవుడు భార్గవుండు. మనం ఈ కాలంలో ఈ ఖండ బిందువును వాడడం లోకంలో చేస్తలేము. కాబట్టి మనకు అక్కడ ఖండ బిందువు ఉన్నది అనే సంగతి తెలియదు. కానీ ఎప్పుడు డుయ్ వచ్చినా ముందు ఖండ బిందువు తప్పకుండా ఉంటుంది. ఎక్కడైతే బిందువు వచ్చి లోపిస్తుందో, బిందువు కనపడకుండా ఉంటుందో, అక్కడ ఖండ బిందువు తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి రాముడు అన్నప్పుడు తర్వాత ఖండ బిందువు ఉంటుంది. ఇది ప్రథమైక వచన రూపం. ఈ విధంగా ఉంటుంది. దుమంతమునకు ద్వితీయాద్యేకవచనంబు పరంబగునప్పుడు నిగాగమంబు సర్వత్ర విభాషణలు. ఇక దుమంతానికి, దుమంతం అనే మాటకు అర్థం ఏమిటి? డుయ్ అనేటువంటి ప్రత్యయం దేనికైతే చేరుతుందో దాన్ని దుమంతం అంటారు. అంటే రామ మొదలైనటువంటివి. ఈ రామ మొదలైనటువంటి వాటికి దుమంతములకు ద్వితీయ మొదలైనటువంటి విభక్తులయందు ఏకవచన ప్రత్యయంలో ద్వితీయైక వచనం, తృతీయైక వచనం, చతుర్థైక వచనం, పంచమ్యేక వచనం, షష్ఠేక వచనం, సప్తమ్యేక వచనములయందు పరమైనప్పుడు అవి అంటే ఆ విభక్తి ప్రత్యయాలు పరమైతే నిగాగమంబు సర్వత్ర విభాషణలు. సర్వత్ర అంటే అన్ని విభక్తులయందు ఏకవచనములయందు అని అర్థం. విభాషగా అవుతుంది. ఏమి విభాష అవుతుంది? నిగాగమం. నిక్ అనేటువంటి నిక్ అనేటువంటిది సకారం ఇత్తుగా కలిగిన ప్రత్యయం. కాబట్టి ఇది దుమంతమునకు ఆద్యంతౌ టకితౌ అని కదా వ్యాకరణ పరిభాష. చిత్ అనేది ఆద్యవమయం అవుతుంది, చిత్ అనేది అంతావయవం అవుతుంది. ఇక్కడ చిత్తు కాబట్టి ఇది అంతావయవం కావాలి. కాబట్టి దుమంతానికి అంతావయవంగా ఉంటుంది. అంటే దుమంతం చివరిలో ని అనేది వస్తుంది. రాము అని ఉంది కదా, రాముని అని వస్తుంది. అప్పుడు ఈ ప్రత్యయాలు చేస్తాయి. ఏది? ద్వితీయ ప్రత్యయం చేస్తే ద్వితీయ ప్రత్యయం నువ్వు కదా,
అది నీ అవుతుంది. ఏ విధంగా అవుతుంది అనేది తర్వాత సూత్రాలు వస్తుంది. రామునిని అని విభాష కాబట్టి నీ అనేది రాని పక్షంలో రాముని. అట్లనే చేత అనే తృతీయ ప్రత్యయం రాముని చేతను, లేదా ని అనేది రాకుంటే రాము చేతను అని కూడా అనొచ్చు. అట్లే రాముని కొరకు, రాము కొరకు, రాముని వలన, రాము వలన, రామునికిని, రామునకును, అట్లా రాముని యందు, రాము యందు ఆ విధంగా ఉంటాయి. సర్వత్ర అనుట నగాగమ బాధనార్థము. ఇక్కడ సర్వత్రా అని ఎందుకు చెప్పినాడు? నగాగమం రాకుండా ఉండడానికి గాను చెప్పినాడు. ఎక్కడెక్కడ నగాగములు వస్తాయి అనేటువంటిది మనం చెప్పుకున్నాం కాబట్టి అవి రాకుండా ఉండడానికి ఈ మాట వాడినాడు. ఈ పాఠంలో మనం మహత్తులు అనేటువంటి ఒక సంఖ్యను తెలుసుకున్నాం. డుయ్ ప్రత్యయం గురించి తెలుసుకున్నాం. డుయ్ ప్రత్యయం వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి వాటిని డుమంతాలు, వాటి ప్రాతిపదికలను డుమంతమంటారు అని చెప్పుకున్నాం. అట్లే పుంలింగమయి మహత్వాచకమైనటువంటి శబ్దాలకు శబ్దాల అత్వానికి, తుది అత్వానికి ఉత్వం అవుతుంది అని చెప్పుకున్నాం. చెప్పుకొని ప్రథమా విభక్తిలో మహద్వాచకములు పుంలింగములు అయినటువంటి శబ్దములకు ప్రథమా విభక్తి ఏకవచనములో డుయ్ ప్రత్యయం వస్తుంది అని చెప్పుకున్నాం. దానివల్ల రాముడు లేదా రాముండు, ఎందుకంటే నిత్తు బిందుపూర్వకం కాబట్టి అవుతుంది ఆ విధంగా చెప్పుకున్నాం. చెప్పుకొని ద్వితీయాదులకు నిగాగమం విభాష కూడా చెప్పుకున్నాం. రాముని చేత, రాముని కొరకు, రాముని వలన, రాముని యొక్క, రాముని యందు అని నిగాగమం వచ్చినటువంటి రూపాలు ఇక్కడ ఉదాహరించాను. రాకుంటే ఈ ని అనేది లేకుండా రాము చేత, రాము కొరకు, రాము వలన, రాము యొక్క, రాము యందు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఉంటాయి అని మనం చెప్పుకున్నాం. ఈ విధంగా మనం చెప్పుకున్నటువంటి వాటి ప్రకారంగా శబ్ద రూపాలు ఈ విధంగా సిద్ధమవుతాయి. రామ అనేటువంటి దుమంత ప్రకృతి ఉండగా త్రియ జడ భిన్నంబులును వాని విశేషణంబులును మహత్తులు నాబడు అనేటువంటి సూత్రం చేత మహత్తు అనే సంజ్ఞ వస్తుంది. ఏది? రామశబ్దానికి, రామ అనే ప్రకృతికి, దుమంతానికి. పుంలింగంబై మహద్వాచకంబైన నామంబు తుది అత్వంబునకు ఉత్వంబగు అనే సూత్రం చేత ఉత్వం వస్తుంది. రాగా రాము అని ఉంటుంది. ఆ విధంగా ఉంటా పుంలింగంబగు మహత్తునకు డుయ్యగు అనే సూత్రం చేత డుయ్ అనే ప్రత్యయం వస్తుంది. అప్పుడు రాము డుయ్ అని ఉంటుంది. అప్పుడు నిత్తు బిందుపూర్వకంబగు అనే సూత్రం చేత డుయ్ బిందుపూర్వకత్వాన్ని పొందుతుంది. అప్పుడు రాము బిందువు డుయ్ అవుతుంది. అయ్యే నిత్తు నకారం, ఇత్తైన నకారం లోపించగా రాముండు లేదా రాముడు అనే రూపాలు సిద్ధిస్తాయి. ప్రథమ ఏకవచన రూపాలను సాధించాలి. మీరు పరీక్షలో గనక రాముడు అనేదాన్ని శబ్ద రూప సాధన చేయండి అని అడిగితే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రామశబ్దం యొక్క ద్వితీయ ఏకవచనం మొదలైనటువంటి ఏకవచన రూపాలు ఈ విధంగా వస్తాయి. రామ అనే ప్రాతిపదికకు మహత్వం వచ్చింది. అది మనం ఇందాక చెప్పుకున్నాం కదా. మహత్వం ఎట్లా వస్తుంది? త్రియ భిన్నంబులును వాని ప్రాతిపదికంబులును మహత్తులు, వాని విశేషణంబులును మహత్తులు అనంబడు అనే నియమం ప్రకారం మహత్తులు అవుతాయి. రామశబ్దానికి మహత్వం అయింది. అంతేకాకుండా పుంలింగంపై మహద్వాచకమైనటువంటి అత్వమునకు ఉత్వంబగు అనేటువంటి నియమం ప్రకారం ఉత్వం వస్తుంది. రాము అనేటువంటిది వస్తుంది. అప్పుడు డుమంతంబునకు ద్వితీయాద్యేకవచనంబు పరంబగునప్పుడు నిగాగమంబు సర్వత్ర విభాషణగు అనే సూత్రం చేత ని అనేది వస్తుంది. వచ్చి రాముని ని
చేత అనేది తృతీయ విభక్తి కదా, ఎందుకంటే అక్కడ చెప్పాడు కదా చేత తోడ తృతీయ విభక్తి అని చెప్పాడు కదా సూత్రం. కాబట్టి ని అనేది చేస్తే రాముని చేత రాముని తోడ. చతుర్థేకవచనం రాముని కొరకు రామునికై. పంచమ్యేకవచనం రాముని వలన రాముని కంటే. షష్ఠేకవచనం రాముని యొక్క. సప్తమ్యేకవచనం రాముని యందు. ఈ విధమైనటువంటి రూపాలు సిద్ధిస్తాయి. ఈ విధంగా ప్రథమైకవచన రూపాలను అకారాంత శబ్దాల్లో పుంలింగ శబ్దాలు ఈ విధంగా తెలుగులో పరిణమిస్తాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చేది ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.